ఈ రోజు మహాభారతంలోని 81వ అధ్యాయం. యుధిష్ఠిరుడు దుఃఖంలో మునిగిపోయారు. యుధిష్ఠిరుడు ఇలాగా అంటారు: యుద్ధంలో ద్రోణాచార్య, అశ్వత్థామ, దుర్యోధనుడు వీళ్ళందరినీ ఓడించిన అతను శత్రు సైనికుల్ని నాశనం చేసే అగ్ని లాంటి వాడు. ఓ యోధుడా, దుశ్శాసన భయంతో పారిపోయేలాగా చేశావు. నువ్వు మరణించావా? నాకు పోరాడడానికి లేదా గెలవడానికి ఏముంది? ఇప్పుడు మనకి రాజ్యం ఎందుకు కావాలి? అర్జునుడిని నేను ఏ మాటలు చెప్పి ఓదార్చాలి? మరియు సుభద్రకు ఏమని చెప్పాలి? నిజంగా ఆశయాలు మనుషుల తెలివిని నాశనం చేస్తాయి. తేనె కోసం వెతుకుతా ఒక లోతైన బోరు బావిలో పడి నశించిపోయిన మూర్ఖుణ్ణి వల్లే నేను విజయం కోసం ఈ బాలుణ్ణి ప్రేమ మరియు ఆనందంతో నిండిన అతని జీవితాన్ని మొత్తం ముందున్న యుద్ధ భూమిలోకి నెట్టాను. నాలాంటి వాడు ఈ లోకంలోనే లేడు. ఆయన తండ్రి ఇక్కడ లేనప్పుడు అర్జునుడు ప్రియమైన కుమారుడిని రక్షించకుండా నేనే చంపాను. ఈ విధంగా యుధిష్ఠిరుడు తన గూడారంలో విలపిస్తున్నాడు. అతని చుట్టూ ఉన్న యోధులందరూ నిశ్శబ్దంగా యువవీరుడు వీరోచిత ధైర్యాన్ని మరియు అతని క్రూర మరణం గురించి దుఃఖిస్తా బాధలో మునిగి ఉన్నారు. వ్యాసుడు ఎప్పుడు పాండవులు దుఃఖంలో ఉన్నప్పుడు వారిని ఓదార్చడానికి వస్తారు. ఆయన వారి గొప్ప గురువు మరియు తాతగారు. ఆ మహర్షిని సగౌరవంగా ఆహ్వానించి యుధిష్ఠిరుడు అతన్ని కూర్చోపెట్టి ఇలా అంటారు: నేను చాలా కష్టపడి వెతికాను. మీరు తెలివైన వారు మరియు తెలిసిన వారు అని వ్యాసుడు అంటారు. మీరు ఈ విధంగా దుఃఖంలో మునిగిపోవడం సరికాదు. మరణ స్వభావాన్ని తెలుసుకొని మీరు అజ్ఞానుల వరే దుఃఖించడం తప్పు. బ్రహ్మ జీవుల్ని సృష్టించినప్పుడు బ్రహ్మ ఆందోళన చెందారు. ఈ జీవులు అధిక సంఖ్యలో పెరిగిపోయి భూమి భరించలేని స్థితికి చేరుకుంటది. దీన్ని ఎదుర్కోవడానికి మార్గం లేదు. బ్రహ్మ ఈ ఆలోచన ఒక జ్వాలలాగా మారి అది సృష్టి మొత్తాన్ని ఒకేసారి నాశనం చేసే అంతలాగా పెరిగింది. అప్పుడు రుద్రుడు వచ్చి విధ్వంసకర అగ్నిని శాంతింప చేయడానికి ప్రయత్నించారు. బ్రహ్మ ఆ గొప్ప అగ్నిని నియంత్రించి దానిని మనుషులకు మృత్యువు అని పిలువబడిన చట్టంగా చేశారు. సృష్టికర్త యొక్క ఈ చట్టం యుద్ధం లేదా వ్యాధి లేదా ప్రమాదం లాంటి అనేక రూపాలను తీసుకుంది మరియు పుట్టుక మరియు మరణం మధ్య సమతుల్యతను కాపాడుతుంది. మరణం అనేది అందరూ తప్పించలేకపోయే ఒక నియమం. ఇది ప్రపంచం ఒక మంచి కోసమే నిర్దేశించబడింది. మరణం గురించి అసహనంగా ఉండడం లేదా చనిపోయిన వాళ్ళ కోసం అతిగా దుఃఖించడం నిజమైన జ్ఞానం కాదు. చనిపోయిన వారి పట్ల సానుభూతి చూపించడానికి కారణం లేదు. మనతో పాటు జీవిస్తున్న వారి కోసం మనం దుఃఖించడానికి కారణం ఉంది. ఈ ఓదార్పు మాటలు చెప్పినాక కృష్ణ ద్వైపాయనుడు విరమించారు. ధనంజయ మరియు కృష్ణుడు సంస్థాపకులను ఓడించి చంపిన తర్వాత శిబిరం వైపు వెళ్తున్నారు. జనార్దన, నాకు తెలియదు గాని నా మనసు ప్రశాంతంగా లేదు అని అర్జునుడు అన్నారు. నా నోరు ఎండిపోతున్నట్టు ఉంది మరియు నా హృదయం నష్టం ఒక గొప్ప భావంతో కలత చెందుతుంది. యుధిష్ఠిరుడికి ఏమైనా అపకారం జరిగిందా? ఏదో నన్ను భయపెడుతుంది కృష్ణ. యుధిష్ఠిరుడు గురించి చింతించవద్దు అని కృష్ణుడు సమాధానం ఇచ్చారు. అతడు మరియు మీ ఇతర సోదరులు సురక్షితంగా ఉన్నారు. మార్గ మధ్యంలో వారు ఆగి సాయంత్ర ప్రార్థనలు చేశారు. రథం పైకి ఎక్కి వారు శిబిరం వైపు వెళ్లారు. జనార్దన, మనకు శిబిరంలో వినపడే శుభ సంగీతం వినిపించడం లేదు. దూరం నుంచి నన్ను చూస్తున్న సైనికులు తల వంచుకొని నా దృష్టిని తప్పించుకుంటున్నారు. వారి వైపు నుండి ఇది వింత ప్రవర్తన. ఓ మాధవ, నాకు చాలా భయం వేస్తుంది. నా సోదరులు సురక్షితంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? నేను గందరగోళంలో ఉన్నాను. అభిమన్యుడు ఎందుకు సాధారణంగా చేసే విధంగా తన సోదరులతో కలిసి మనల్ని పలకరించడానికి రాలేదు? అర్జునుడు మరియు కృష్ణుడు శిబిరాల దగ్గరికి వచ్చారు. మీరందరూ దుఃఖభరితమైన ముఖాలు ఎందుకు ధరించారు? నాకు అభిమన్యుడు కనపడడం లేదు. ద్రోణాచార్య తన సైన్యాన్ని పద్మవ్యూహంలోకి మార్చారని నాకు తెలుసు. దాన్ని ఛేదించి లోనికి ప్రవేశించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. అభిమన్యుడు దాన్ని బలవంతంగా ఛేదించాడా? అలా అయితే అతడు మరణించాడు. ఎందుకంటే ఆ వ్యూహం నుండి ఎలా బయటపడాలో నేను అతనికి నేర్పించలేదు. అతడు నిజంగా చంపబడ్డాడా? వారి దుఃఖభరితమైన నిశ్శబ్దం మరియు వంగిన కనులు అతని భయాలను నిజం చేశాయి మరియు ఆ తండ్రి హృదయం పగిలేలా విలపించాడు. అయ్యో, నా ప్రియమైన బాలుడు నిజంగా యముడికి అతిథి అయ్యాడా? యుధిష్ఠిరుడు, భీమసేన, దృష్టదీముడు మరియు గొప్ప సత్యకి మీరందరూ సుభద్ర కుమారుణ్ణి శత్రువు చంపడానికి అనుమతించారా? అయ్యో, సుభద్రను నేను ఎలా ఓదార్చాలి? ద్రౌపదికి నేను ఏమని చెప్పాలి? మరియు అభిమన్యుడు భార్య అయిన ఉత్తరకు నేను ఏం చెప్పి ఓదార్పును ఇవ్వగలను? వాసుదేవుడు ఆయన మిత్రుడితో ఇలాగా అంటారు: ప్రియమైన అర్జున, దుఃఖానికి లొంగవద్దు. క్షత్రియులుగా జన్మించిన వాళ్ళు ఆయుధాలతోనే జీవించాలి మరియు మరణించాలి. యుద్ధ వృత్తిని స్వీకరించి వెనక్కి తగ్గకుండా ఉండే వాళ్ళకి మరణం ఎల్లప్పుడూ సహచారి. అభిమన్యుడు చిన్నవాడు అయినా కూడా యుద్ధంలో
ఛేదించి వృద్ధులు కూడా చేరుకోవాలని కోరుకునే స్వర్గాన్ని పొందాడు. అభిమన్యుడు మరణం నిజంగా అందరికీ నిర్దేశించబడింది మరియు అత్యంత ప్రశంసనమైన లక్ష్యం. మీరు ఈ విధంగా అతిగా దుఃఖిస్తే మీ సోదరులు మరియు ఇతర రాజులు నిరాశ చెందుతారు. ధనంజయ తన వీర కుమారుడికి ముగింపు ఎలా వచ్చింది అనే పూర్తి కథని తెలుసుకోవాలి అని కోరుకున్నారు. యుధిష్ఠిరుడు దాన్ని వివరించారు. నేను అభిమన్యుణ్ణి శత్రువు ఒక వ్యూహంలోకి ప్రవేశించమని చెప్పాను, ఎందుకంటే అతడే ఇది చేయగలడు అని నాకు తెలుసు. పద్మ వ్యూహంలోకి ప్రవేశించు మరియు మేము వెంటనే మీ వెనుక నుండి వస్తాము. మీ గొప్ప పని మీ తండ్రి మరియు మీ మామ యొక్క హృదయాలను సంతోషింపచేస్తుంది అని నేను చెప్పాను. యువవీరుడు అలాగే చేశాడు. గొప్ప వ్యూహాన్ని ఛేదించి లోనకు ప్రవేశించాడు. మేము ప్రణాళిక ప్రకారం అతని వెనుక నుండి వెళ్ళాము. కానీ అప్పుడే దుష్టుడైన జయద్రథుడు వచ్చి మమ్మల్ని సమర్థవంగా ఆపాడు. అతను వ్యూహంలో దారిని మూసివేశాడు మరియు మేము అభిమన్యుణ్ణి అనుసరించలేకపోయాము. సింధురాజు మమ్మల్ని బయట ఉండేలాగా చేశాడు మరియు అప్పుడు క్షత్రియులకు ఇది సిగ్గుచేటు. ఒక గుంపు యోధులు అతన్ని చుట్టుముట్టి చంపారు. జరిగిందంతా విన్నప్పుడు అర్జునుడు మరింత దుఃఖంలో మునిగిపోయారు. అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేశారు. రేపు సూర్యాస్తమయం ముందు నేను నా కుమారుడు మరణానికి కారకుడైన ఈ జయద్రథుడిని చంపుతాను. ద్రోణాచార్య మరియు కృపాచార్య మా మధ్యన వస్తే ఆ గురువులు కూడా చంపబడతారు. అలా చెప్పి అర్జునుడు ఆయన గాంధీవ తీగలతో శబ్దం చేశారు మరియు కృష్ణుడు పంచజన్యాన్ని ఊదారు. భీముడు ఇలా అన్నారు. అర్జునుడు విల్లు ఒక ఈ శబ్దం మరియు కృష్ణుడు శంఖం ఒక ఈ ధ్వని ధృతరాష్ట్ర కుమారులకి మృత్యు ఒక పిలుపు అవుతుంది.